బుద్ధుని జీవితంతో ముడిపడి ఉన్న 4 పవిత్ర స్థలాలలో సారనాథ్ ఒకటి. బోధగయలో జ్ఞానోదయం పొందిన తరువాత బుద్ధుడు ఇక్కడే 5 శిష్యులకు తన మొదటి ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఈ సంఘటనను బౌద్ధ సాహిత్యంలో ధర్మచక్ర ప్రవర్తన లేదా ధర్మచక్ర పరిభ్రమణం అని పిలుస్తారు. ఇక్కడే ఆయన మొదటి బౌద్ధ సంఘానికి పునాది వేశారు. బౌద్ధ గ్రంథాలలో ఈ ప్రదేశాన్ని ఋషిపతన్, బిసిపతన లేదా ఇసిపతన మరియు మేఘాధవ లేదా మేఘాదయ అని నమోదు చేశారు. 11వ తీర్థంకరుడైన శ్రేయం సనాతుడు తన తపస్సును ఆచరించిన ప్రదేశం కావడం వల్ల ఈ స్థలాన్ని జైన సమాజం కూడా ఒక ముఖ్యమైన మత కేంద్రంగా పరిగణిస్తుంది. క్రీస్తు శకం 18వ శతాబ్దం ఉత్తరార్ధంలో కాశీకి చెందిన బాబు జగత్ సింగ్ నిర్మాణ సామగ్రి వెలికితీత కోసం పురాతన దిబ్బను తవ్వినప్పుడు సారనాథ్ యొక్క పురావస్తు ప్రాముఖ్యత వెలుగులోకి వచ్చింది. ఈ తవ్వకాలలో ముఖ్యమైన కళాఖండాలు కనుగొనబడ్డాయి. తత్ఫలితంగా 1798 నుండి 2018 వరకు అనేక మంది పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రదేశంలో తవ్వకాలు నిర్వహించారు. ఈ తవ్వకాలలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 12వ శతాబ్దం నాటి బౌద్ధ మఠాల శిథిలాలు, స్తూపాలు, దేవాలయాలు, శాసనాలు, శిల్పాలు మరియు ఇతర అవశేషాలు, పురాతన వస్తువులు బయటపడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి తమేక్ స్తూపం, మూలగంధ కుటి, సింహాసనం మరియు ధర్మచక్రంతో కూడిన అశోక స్తంభం, సంఘారామాలు, మొక్కుబడి స్తూపాలు మరియు అనేక శిల్పాలు. భారత పురావస్తు సర్వే సంస్థ ఈ ప్రదేశానికి సమీపంలో ఒక మ్యూజియంను నిర్వహిస్తోంది. ఇందులో తవ్వకాలలో లభించిన విలువైన వస్తువులు, శిల్పాలు మరియు ఇతర వస్తువులు ప్రదర్శించబడతాయి. 1950 జనవరి 26న సారనాథ్ తవ్వకాలలో లభించిన 4 సింహాల తలల రాజధానితో కూడిన అశోక స్తంభాన్ని భారత ప్రభుత్వం స్వతంత్ర భారతదేశ జాతీయ చిహ్నంగా స్వీకరించింది. సారనాథ్ ఉత్తరప్రదేశ్ వారణాసికి ఈశాన్య దిశలో 13 కిలోమీటర్ల దూరాన కలదు. ఇస్పితాన గౌతమ బుద్ధునిచే వర్ణించబడినది. 4 ప్రధాన బౌద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. బౌద్ధమత భక్తులు సందర్శించి తీరవలసిన 4 క్షేత్రాలలో సారనాథ్ ఒకటి. మృగదావ అంటే జింకల పార్క్, ఊసీపట్నం లేదా ఊసీ నగరం అంటే ప్రాకృత భాష పదాల ఆధారంగా ఋషులు అవతరించిన స్థలం. బుద్ధుని జీవితంలో సారనాథ్. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం తర్వాత సుమారు 5 వారాలకు బోధిగయ నుండి సారనాథ్కు వెళ్ళాడు. అంతకు ముందు బుద్ధుడు తన తీవ్ర తపోదీక్షను విరమించినప్పుడు అతని సహచరులైన 5 పంచవాగ్గీయ సాధువులు బుద్ధుని వదిలి ఊసీపట్నం వెళ్లారు. తన జ్ఞానోదయం తరువాత ఆ 5 ధర్మోపదేశం చేయడానికి బుద్ధుడు కూడా అక్కడికి వెళ్ళాడు. ఊసీ నగరంలో 5 సాధువులకు బుద్ధుడు ధర్మోపదేశం చేసినప్పుడు సంఘం ఆవిర్భవించింది. ఆ సమావేశంలో చేసిన బోధను ధమ్మచక్క పరివర్తన సుత్తము లేదా ధర్మచక్ర పరివర్తన సూత్రం అంటారు. అది ఆషాఢ పూర్ణిమ నాడు జరిగింది. తరువాత 5 వర్ష ఋతువుల కాలం బుద్ధుడు సారనాథ్లో మూలగంధ కుటీరంలో గడిపాడు. ఈ కాలంలో సంఘం 60 మందికి పెరిగింది. వారిని బుద్ధుడు నలుదశలకు పంపాడు. వారందరూ అర్హులే. ఊసీపట్నంలో మొదటి ధర్మబోధ మాత్రమే కాకుండా బుద్ధుని జీవితంలో అనేక ఘటనలు జరిగాయి. వ్యాసుడు అతని శిష్యుడయ్యాడు. రాజగిరి నుండి సారనాథ్కు తిరిగి వచ్చిన తరువాత బుద్ధుడు కొన్ని మాంసాలను నిషేధించాడు
మనుష్య మాంసం కూడా అలా నిషేధించబడిందే. ఇక్కడ బుద్ధుడు ఉన్న కాలంలో 2 సార్లు మారుడు బుద్ధుని వశపరుచుకోవాలని ప్రయత్నించి విఫలుడయ్యాడట. సారనాథ్లో ఉన్న సమయంలో దమ్మచక్క పరివర్తన సుత్తం మాత్రమే కాకుండా మరికొన్ని సూత్రాలు బోధించాడు.